హలో అండి. హాయ్ అందరికీ. చాలామంది దేవుళ్ళను మొక్కుకునేటప్పుడు ఏమని మొక్కుకుంటారో తెలుసా? మాకు సొంత ఇల్లు కావాలి, భూమి కావాలి, జాగ కావాలి, డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి అని మొక్కుకుంటారు. ప్లీజ్ అండి అట్లా మొక్కుకోండి. అట్లా మొక్కుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మనం దేవుణ్ణి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని మొక్కుకోవాలి. ఎవ్వరి నమ్ముకున్న దేవుళ్ళని వాళ్ళు అందరూ ఒక దేవుడినని నేను అనను. ఎవ్వరు మొక్కుకునే ఎవరికి ఇష్టమైన దేవుళ్ళని వాళ్ళు మనము, మన పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము అందరం అంటే అందరం ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మొక్కుకోండి. ఆరోగ్యంగా ఉంటే కోట్ల ఆస్తికైనా విలువ చేయదు. మనం ఆరోగ్యం మంచిగా ఉంటే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నట్టు మనకి. ఆ ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి ఉండి కూడా వేస్ట్, శూన్యం అంతా. ఎందుకంటే అబ్బో ఈమెందో ఈమెకు 60 ఏండ్లు ఉన్నట్టు పెద్ద కొటేషన్లు చెప్తుంది అనుకోవద్దు. నాకు ఉన్న జీవితంలో నేను పడిన ఇబ్బందులలో నేను ఫేస్ చేసిన కొంచెం ఇబ్బంది మీతోని షేర్ చేసుకుందామని చెప్తాను. నేనంత పెద్దదాన్ని నా మాటే వినాలని అదేం కాదు. మీకు నచ్చితే పాటించుకోండి, లేకపోతే లేదు. నాకు అనుభవించిన కొంచెం జీవితంలో మీతోని షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ మధ్యలో నేను చాలా ఇబ్బంది పడ్డా కాబట్టి మీతోని చెప్పుకుందామని. మీరు కొంచెం పాటించాలి. నేను చెప్పిన విషయాన్ని ఒక్కరు పాటించిన చాలు, 10 మంది విని ఒక్కరు పాటించుకున్న చాలు అని. ఎందుకంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటే ఆస్తులు అవే వస్తాయి. మనం ఫస్ట్ దేవుణ్ణి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి దేవుడా అని మొక్కుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మళ్ళీ ఎవరికన్నా పిల్లలకి వాళ్ళమే, మంది ఎవ్వరంటే ఎవ్వరు కారు అస్సలు. మనం కన్నా పిల్లలకి, ఎవరికన్నా పిల్లలకి వాళ్ళే చేసుకోవాలి. మనకు ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎవ్వరంటే ఎవ్వరు చెయ్యరు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. నానమ్మలు చెయ్యరు, అమ్మమ్మలు చెయ్యరు, ఎవ్వరు ఇటున్నోళ్ళు అటున్నోళ్ళు ఎవ్వరంటే ఎవరు చెయ్యరు. ఎందుకు చెప్తానంటే నేను మొన్న నా విషయంలోనూ జరిగింది కాబట్టి చెప్తున్నా. మొన్న 4-5 రోజులు దేవుళ్ళ పండుగ చేసుకుంటే నాకు చాలా ఇబ్బంది అయింది. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల నా పిల్లలకేమో చేసుకోవడానికి రాదు. వాళ్ళు మరీ అంత పెద్దోళ్ళు ఏం కాదు, మళ్ళీ ఆడపిల్లలు కాదు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇంట్లో పని, పూజల పని రాదు కాబట్టి ఎవరిని రిక్వెస్ట్గా రమ్మని ఎవరు నానమ్మలు, అమ్మమ్మలు ఉంటారు కదా నా పిల్లలకి, ఎవరంటే ఎవరు చేయలేదు, ఎవరిది వాళ్ళు చూసుకున్నారన్నమాట. అందుకోసమని మన పిల్లలకి మనం వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన దాకా చేసుకోవాలి అంటే మనము కొంచెం ఆరోగ్యం కాపాడుకోవాలి. కొంతమందివి ఏం చేస్తారంటే మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు నేను బాగానే ఉన్నా కదా అని బలమైన పనులు, ఆ పనులు ఈ పనులు చేసి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడము. మనం ఎందుకంటే వెనకటోళ్ళలాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండట్లేము. మన ఏజ్ వాళ్ళు చాలా అంటే చాలా గట్టిగా ఉండకుండా ఆపరేషన్లు అది ఇది ఇంకేదో సంథింగ్ ఉంటుంది కదా. అప్పటోళ్ళు అంటే మంచి ఫుడ్ తిని ఉన్నారు. ఇప్పటోళ్ళు అంతా మందుల తిండి అంటారు కదా, అట్లా తిని మనం గట్టిగా ఉండట్లేము. కొంచెం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను బాగా పని చేస్తాను, నేను ఇంత చేస్తాను, నేను అంత చేస్తాను అని చేసుకొని హార్డ్ వర్క్ చేసుకొని పెద్ద పెద్ద బరువులు మోసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. ఆ తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎన్ని డబ్బులు పెట్టినా కూడా బాగుపడే టైం ఉండదు ఒక్కొక్కసారి. నేను అదే చేసిన కాబట్టి మీకు కూడా చెప్తాను. మాకు పసుపు 150, 130, 150 డ్రమ్ముల పసుపు పండేది బాగా. అప్పుడు మోయటానికి మగ మనుషులను పెట్టేది. అయినా సరే వాళ్ళు అందని టైంలో నేను మోసేదాన్ని. అప్పుడు నేను బాగా ఉన్నా కాబట్టి మోసేదాన్ని. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది బరువులు మోయటం వల్లనే. ఇప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా సెట్ అవ్వడం చాలా కష్టమవుతుంది. నా పిల్లలకి ఇప్పుడు చేసుకోవడానికి కనీసం ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకోసమనే నాలాగా మీరు ఎవ్వరూ చేసుకోకండి సిస్టర్స్, అక్కలు, చెల్లెళ్ళు. మీరు కొంచెం మంచిగా ఉన్నప్పుడే కాపాడుకోండి ఒళ్ళును. అంతేగాని బరువైన పనులు చేసి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ మీ పిల్లలకి కనీసం వండి పెట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పరిస్థితులు లేకుండా చేసుకోకండి ప్లీజ్. కొంచెం కాపాడుకోండి. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఇంకొంచెం 2 రోజులు ఒకరోజు చేసే పని 2 రోజులు చేసుకోండి ఓపికగా, నిమ్మలంగా. ఒకవేళ అంతగానో హార్డ్ వర్క్ ఉంటే పనులను పెట్టుకోండి. ఒకవేళ పనులు రాని పరిస్థితులు ఎవరైనా ఉంటే ఒకరోజు చేసేది 2 రోజులు చేసుకోండి. అట్లా ఒళ్ళు కాపాడుకోండి. అంతే తప్పితే హార్డ్ వర్క్ చేసి ఇబ్బందులు పడి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని
పిల్లల్ని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి ఇల్లు గుల్ల చేసుకొని ఇవన్నీ చేసుకుంటే ఏమంటే ఏం రాదు. ఎన్ని డబ్బులు పెట్టినా కూడా సెట్ కాని రోజులు కూడా వస్తాయి. అందుకోసమని నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎవరు నమ్ముకున్న దేవుళ్ళని వాళ్ళు మంచిగా మొక్కుకోండి. మా ఫ్యామిలీ మెంబర్ పిల్లలు, భార్య, భర్తలు మన ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని మొక్కుకోండి. నెక్స్ట్ మనం కన్న పిల్లలకి మనమే చేసుకోవాలి. ఎవరంటే ఎవరు చేయరు. ఇటున్నోళ్ళు అటున్నోళ్ళు ఎవరు చేయరు. అందుకోసమనే మన పిల్లల ముందు ఫ్యూచర్ ఆలోచించి ఫస్టే జాగ్రత్తగా చేసుకోవడం బెటర్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి ఏ కోట్ల ఆస్తి వద్దు. మన ఆరోగ్యమే మనకి కోట్ల ఆస్తి. ఎవ్వరికి మనం మంచిగా ఉన్నప్పుడు నేనైతే మంచిగా ఉన్నప్పుడు అటు ఇటు అందరికి చేసిన. ఇప్పుడు ఎవరు కారు మనకి. అందుకే మనం మంచిగా ఉన్నప్పుడు మనం అందరికీ చేస్తాం కానీ మనకి ఎవరు ఉండరు. అందుకోసమనే నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యం మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మనకి ఏ ఆస్తులు అంతస్తులకు మించిన ఆరోగ్యానికి మించిన ఆస్తులు ఏవి ఉండవు. ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత ఆస్తులు. ఎందుకంటే మన పిల్లల్ని మనది ఎవరు చూసుకోరు కాబట్టి మనం ఉంటేనే మన పిల్లల్ని చూసుకుంటాం కాబట్టి మనం చూసుకోవాలంటే మన ఆరోగ్యం బాగుండాలి. అందుకోసమనే ఈ వీడియో తీయాలనిపించింది నాకు తీసిన. ఒకవేళ నచ్చిన వాళ్ళు కొంచెమైనా ఆలోచించండి నా వీడియో గురించి. మీరు కూడా పాటించుకోండి. ఫస్ట్ మాత్రం ఆడవాళ్ళకి చెప్తాను నేను. ఎందుకంటే అప్పుడు ఉన్నంత గట్టిగా ఇప్పుడు ఉండట్లేము మనమే. అందుకోసమనే పని చేసేటప్పుడు బలమైన పనులు చేయకుండా ఉండడము, రెస్ట్ లేకుండా చేయకుండా ఉండడము, కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం ఈజీగా ఉండే పనులు చేయండి. బాయ్.